హౌ కెన్ ఐ సర్వైవ్ అలోన్. ఈ టొమాటో కాజు కర్రీ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సేమియా ఉప్మా. దొండకాయ ఫ్రై కూడా చేయి. సరే ఓకే. చూసినావు కదా ఎలా వస్తున్నాయి ఆ పొగలు, మంచి వేడివేడిగా ఉంది. చూద్దాం ఒకసారి నేను చేసింది ఎలా వచ్చిందో టేస్ట్ మా వైఫ్ని అడిగి తెలుసుకుందాము. వన్ డే మాస్టర్ చెఫ్ అనమాట, వన్ డే సీఎం లాగా. నాకే నేను వండుకోగలనా ఇన్ కేస్ మా వైఫ్ ఊరికి వెళ్ళినా కానీ సరే. Flashback. నాని నాని ఒక 2 days నేను ఇంటికి వెళ్ళొస్తాను నాని. ఎందుకు? ఎందుకేంటి, ఇంటికి వెళ్ళడానికి కూడా రీజన్ ఉంటుందా? ఊరికే వెళ్ళేసి వస్తా. ఇప్పుడు ఎందుకని అడుగుతున్నానే. ఎందుకంటే ఏంటి చెప్పు, ఎందుకు చెప్పు. ఇప్పుడు దేనికి లిసార్ పోదావు కానీ. అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నీకు వంట చేసుకోవడానికి రాదు కాబట్టి నువ్వు నన్ను పంపించట్లేదు, అంతే కదా. నీకు ఫుడ్ చేసుకోవడానికి రాదు కదా. వీరికి నాకు వంట రాదనే కదా ఇంత. చెప్తా దీని సంగతి చెప్తా. సరే ఈరోజు నువ్వేం వంట ఉండొద్దు, మొత్తం నేనే వండుతా. అబ్బచ్చా సరే చేయి చూద్దాం. చూడు చేస్తా కదా. సో హాయ్ అండి, చూస్తున్నారు కదా ఈరోజైతే వన్ డే మాస్టర్ చెఫ్ అనమాట, వన్ డే సీఎం లాగా. సో అందుకే నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సో దానికోసం ఇందాక చూపించాను కదా. సో కొన్ని ఆనియన్స్, టమాటాస్ ఇవన్నీ కూడా స్లైసెస్ చాప్ చేసేసాను అనమాట. అన్నీ కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇవన్నీ కూడా. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు వీకెండ్ కదా. సో అందుకు ఒకరోజు నేనే మాస్టర్ చెఫ్ని అయ్యి నాకే నేను వండుకోగలనా ఇన్ కేస్ మా వైఫ్ ఊరికి వెళ్ళినా కానీ సరే. లైక్ హౌ కెన్ ఐ సర్వైవ్ అలోన్ అనే కాన్సెప్ట్ తీసుకుందామనేసి నేనైతే అనుకున్నాను. సో అందుకే ఈ ప్రయోగం అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు. నా ఓన్గా నేను వండుకొని తినగలనా లేనా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాం కదా ఇందాక, ఇప్పుడు టొమాటోస్ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనము 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం అనమాట. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే వాటర్ అనేది బాయిల్ అయ్యింది అనమాట. చూడండి ఒకసారి ఇప్పుడు. సో ఇప్పుడైతే అయిపోయింది అనమాట. అందుకే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా మనం డైరెక్ట్ సర్వ్ చేసుకొని తినేయడమే. చూసినావు కదా ఎలా వస్తున్నాయి ఆ పొగలు, మంచి వేడివేడిగా ఉంది. చూద్దాం ఒకసారి నేను చేసింది ఎలా వచ్చిందో టేస్ట్ మా వైఫ్ని అడిగి తెలుసుకుందాము. అందుకే నేను 2 ప్లేట్స్లో సర్వ్ చేస్తున్నాను. ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం కొంచెం టేస్ట్ బాగా రావాలని చెప్పి. ఇందులోకి ఏంటంటే కొంచెం పల్లీ పొడి అంటారు మన సైడ్ అయితే, పల్లీలు కాకుండా కొంచెం నార్మల్గా పుట్నాల పొడి అంటారు, అది వేసుకోవాలన్నమాట ఇందులోకి.
చలో ఇప్పుడైతే మా వైఫ్కి ఇచ్చి టేస్ట్ చేయమని చెప్తాం. సో ఇదిగో ఈరోజు సేమియా ఉప్మా టేస్ట్ చేసే పట్లన్నా ఉదయం 8 గంటలు. బాగాలేకపోతే మళ్ళీ నన్ను ఏమనకూడదు. నేనైతే మంచిగా ట్రై చేశాను. చెప్పు, నాకు భయం వేస్తుంది. మంచిగా వచ్చింది. ఉప్పు సరిపోయిందా? ఉదయం 11 గంటలు. లంచ్కి అన్నం పప్పు చేద్దాం అనుకుంటున్నా, అది నీకు ఓకేనా? ఓకే, దొండకాయ ఫ్రై కూడా చేయి. సరే, ఓకే, చలో. సో చూసారు కదండి, ఈరోజైతే మా వైఫ్కి అన్నము పప్పు దొండకాయ తాలింపు కావాలంట. సో ఈ 3 వెరైటీస్ ఏం కాదు, లైక్ రెగ్యులర్గా తినేటివే. సో దానికోసం అయితే ముందుగా అయితే మనం రైస్ పప్పు అయితే నానబెట్టుకుందాము, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా అది నాని మళ్ళీ ఉడకడానికి. సో అందుకని చెప్పేసి అయితే ముందుకైతే అవి తీసుకుందాము. సో ఈ రెండింటిని ఇప్పుడు మనమైతే వాటర్ బస్ కొంచెం సేపు నానబెడదాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ మనం నానబెడితే ఏమవుతుందంటే మనకు బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉడికేటప్పుడు కొంచెం మంచిగా ఉడుకుతుంది, అలానే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా. సో అందుకు సో ఇప్పుడైతే మనం ట్యాప్ వాటర్తో అయితే కొంచెం నానబెట్టుకుందాం అనమాట, ఎందుకంటే మళ్ళీ మనం బాయిల్ చేసేటప్పుడు ఎలాగో తాగే డ్రింకింగ్ వాటర్ మనం పెడతాం కాబట్టి. సో నానబెట్టుకోవడానికి మాత్రము ట్యాప్ వాటర్ అయితే యూస్ చేద్దాము. వన్ డే చెఫ్ గారు, చెప్పు. లంచ్ అయిందా? గోల్ అయిపోయింది కదా సమయం, లంచ్తో అవుతుంది. త్వరగా చేయండి. ఓకే. సో దొండకాయ కర్రీకి అయితే ప్యాన్ అయితే పెట్టేసాం అనమాట. కొంచెం అయితే ఆయిల్ వేద్దాం ఫస్ట్. సో ఇవైతే బాగా మగ్గాయి అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా మా దగ్గర ఒక సీక్రెట్ రెసిపీ ఉందని చెప్పేసి, ఇప్పుడు ఆ సీక్రెట్ రెసిపీ అయితే నేను చేసేద్దాం.
ఇది ఆ సీక్రెట్ రెసిపీ అనమాట. ఇది మంచి దీంట్లో వేసి కొంచెం మగ్గనిస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తగినంత వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. సో రెడీ అనమాట లంచ్. తీసుకో. ఐఎమ్ రెడీ టు ఈట్. మధ్యాహ్నం 1:30 చూడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఓకే, నాకు తెలిసి నీకు నచ్చుతుంది అనుకుంటున్నా. బాగుంది. కొంచెం ఉప్పు పడుతుంది ఓకే, ఫ్రైలో. నేను ఉప్పు తక్కువ తింటామని చెప్పేసి నీకు కోసం ఉప్పు తక్కువ వేసి యాక్చువల్లీ. థ్యాంక్ యూ. రాత్రి 8:45. బుజ్జి చపాతీ తిందురా. టేస్ట్ చపాతీ టొమాటో కాజు కర్రీ. బాగుంది. మంచిగా ఉందా? ఓకే, ఓకేనా? One eternity later. పని ఈరోజు స్వామి. ఏమైంది నాని? ఇంతకు వంటలు అట్లున్నాయి ఈరోజు చేసినటువన్నీ. బాగున్నాయిలే కానీ ఏమైంది చెప్పు ఫస్ట్. అదే వంటలన్నీ చేసిల్లా అందుకు. ఒక్కరోజుకే ఎంత అలసిపోయావా నువ్వు? మరి అంతే కదా. చేసినవి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వెళ్ళరానా నేను ఇంటికి 1 days? వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.